కుమారుని ఇక్కడ నేను చూపిస్తున్న స్థలం మోరియా. మోరియా అనగానే మనం చాలా గొప్ప భాగ్యం. అబ్రహాం ఎవరు? విశ్వాసులకు తండ్రి. అబ్రహాం విశ్వాసులకు తండ్రి కనుక జక్కయ్య దగ్గర పోయినప్పుడు, మీకు వాక్యం అయితే బాగా తెలుసు, జక్కయ్య దగ్గర పోయినప్పుడు జక్కయ్య ఏమన్నాడంటే, ప్రభువా ఇవన్నీ రెట్టింపు నిట్టలు ఇచ్చేస్తానంటే ఇతను కూడాను కనుక మనం అందరం అబ్రహాం కుమారుడుగా కుమార్తెగా మనం చేశాడు. అందుకు ఈ మోరియా అనే ప్రదేశంలో ఆదికాండం 22వ అధ్యాయం చదవండి మొదటి నుంచి. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఒకదాని మీద దహన బలిగా అతను నడిపించమని చెప్పాను. చాలండి. అయితే అబ్రహాం ఏం చేశాడు? ఏమాత్రం ఆలోచించలేదు. ఆది కాండము 12వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. అక్కడేమంటాడు? చదవండి 12వ అధ్యాయం మొదటి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండి. చూడండి, అక్కడ కూడా మారు మాట పలకలేదు. నీవు లేచి అంటున్నాడు. తిరులారా, ఒకవేళ నిన్ను నన్ను పిలిస్తే మనం లేగం. ఏంది ప్రభువా ఇప్పుడు ఆడుకోబోమంటున్నావు? ఇదంతా ఎటో వదిలిపోను, నేను ఇన్ని రకాల పని చేసిన ఇప్పుడు అదే జరుగుతుంది మనకు. అదే జరుగుతుంది. ఎవరు కోరండి. ఇక్కడ నుంచి పైకి పోతాం కానీ ఇంకో స్థలానికి చాలామంది ఆ రకంగా జరుగుతుంది. అయితే అబ్రహాం ఏం చేశాడంటే మారు మాట పలకలేదు, వెళ్ళాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నీవు ప్రేమిస్తున్న నీ కుమారుని బలి విటాకు ఫలాని చోటికి పోము. ఆయన బయలుదేరే ముందు కుటుంబంలో కానీ తన భార్య శారా కూడా ఒక మాట చెప్పలేదు. ఒకేలా ఇలాగ చెప్పాడు దేవుడు అని ఆమెతో ఏకీభవించుంటే ఏం చెప్పునో చూడండి. అదే ఒక రహస్యం పెట్టాడు. పిల్లారా, ఆ కుమారునికి తెలుసు, తండ్రికి తెలుసు, ఇద్దరు పని వారికి తెలుసు. వారు బయలుదేరారు. పోయిన తర్వాత అక్కడ ఒక మాట అంటాడు. 5వ వచనం. తన పని వారితో, మీరు గాడితో ఎక్కడనే ఉండుడి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడుగగా, అది దేవుడే చూసుకున్నాడు. అబ్రహాము, నా కుమారుడా, దేవుడే చూసుకొని గొర్రె పిల్లను చూసుకుని చెప్పాను. చాలండి. చూడండి, వారిద్దరు కూడి వెళ్తుండగా కుమారునికి డౌట్ వచ్చింది. అరే, నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది, కానీ గొర్రె పిల్ల ఎక్కడ? తండ్రికి తెలుసు ఆ బలిదానానికి గొర్రె పిల్ల నీవే కుమారుడు అని చెప్పలే. అది దేవుడే చూసుకున్నాడు. దేవుడు చెప్పిన ప్రకారం అక్కడికి వెళ్ళాడు. బలిపీఠం కట్టేశాడు, అన్నీ చేశాడు. చేసిన తర్వాత కుమారుని బంధించి అక్కడ పెట్టిన తర్వాత తను కత్తి ఎత్తాడట. చూడండి 11వ వచనం. అప్పుడు అబ్రహాము కన్నులు, యెహోవా దూత పరలోకం నుండి అబ్రహాము తన కుమారుని వధింపుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతను పిలిచెను. అందుకు అతడు, చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాడిని ఏమీ చేయుటకు అతను ఏమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకీయ వెనుక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడువానువని ఇందువల్ల నాకు కనబడుచున్నదనెను. చాలండి. చూడండి,
ఎనికి తీయలేదు. ఏమెనికి తీయలేదు? తన కుమారుని బలి ఇచ్చుటకి ఎనికి తీయలేదు. మనం కొన్ని వస్తువులు ఇవ్వటాకు మనం ఏం చేస్తామంటే ఎనికి తీస్తాం. కొన్నిసార్లు ఈ న్యూ ఇయర్ క్రిస్మస్ టైంలో అక్కడక్కడ బట్టలు పంచుతారు. పంచితే ఒకవేళ ఈ మధ్య తెలంగాణలో బట్టలు ఇస్తున్నారు, వాళ్ళు శారీస్ వగేరా ఒకరు ఇస్తుంటే వారు ఇచ్చినది పోయి ధారాళంగా ఇవ్వకుండా కొంత సాటు చేస్తున్నారు. కానీ అబ్రహాం అట్లా కాదు. అంచేత అబ్రహాము శ్వాసులకు తండ్రి. అబ్రహాముకు నేను చెయ్యబోయేది దాసుదునా 18వ అధ్యాయం అనుకుంటా, చూడండి 18-11. ఎట్లనగా యెహోవా అబ్రహాముకు చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తర్వాత తన పిల్లను తన ఇంటి వారిను నీతి న్యాయం జరిగించుచు నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జన్మగును. ఏం చెప్తున్నాడు? ఆయన చేయబోయే కార్యం నేను దాచేదనా? ప్రియ సహోదరా సహోదరి, దేవుడు దాచునా? కుమారుని కావలసినన్ని అనుగ్రహించును కనుక ఆయన చేయబోయే కార్యం నేను దాచుదునా? అయితే అబ్రహాము తన మాటని ఏమాత్రము జాలలేదు కనుక అబ్రహాముకు నా కుమారుడు అబ్రహాముకు చేయబోయే కార్యం నేను దాచుదునా? రోమా పత్రికలో ఒక మాట ఉంది, 8వ అధ్యాయం 16-17 అనుకుంటాను. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. ఏం చేయాలండి? చాలా మంది శ్రమ పడటం ఇష్టపడరు. ఈ రోజుల్లో కొంతమంది పిల్లలు కొట్లాడుతున్నారు. ఏం చేశావు? ఇంతకాలం ఉద్యోగం చేశావు, ఏం చేశావు? యాడ ప్లాట్ ఉంది, యాడ ఇల్లు ఉంది, ఏమి కొన్నావు, ఎంతకాలం ఈ సైకిల్ తొక్కాలా? అయ్యో, తండ్రితో శ్రమ పడిన ఎడలా ఏమంటాడు? తండ్రితో శ్రమ పడిన ఎడలా మనం పిల్లలమైతే వారసులం, అనగా దేవునితో వారసులము, క్రీస్తుతో కూడా ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల వారసులము. పిల్లారా, ప్రభు అన్నాడు యోహాను సువార్త 16:33 మాట ఏమంటాడంటే 16:33, నా యందు మీకు సమాధానము కలుగునట్టు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకమును జయించున్నాను. మన దేవుడు ఏమైనా ప్రభు నెమ్మదిగా ఉన్నాడు ఎప్పుడన్నా? లేదు. ఎన్ని శ్రమలు కనుక నేను లోకాన్ని జయించాను కనుక మీరును లోకాన్ని జయించాలా. ఈ మధ్య చాలా మంది పాస్టర్స్ అవుతున్నారు. ఎందుకంటే ఒక మంచి కార్యం జరిగింది. మన జగన్ గారు పాస్టర్స్కు ఏదో కొంత ఫండ్స్ ఇస్తానన్నాడు. ఇరులారా, అది కాదు దేవుడిచ్చే బహుమానం. అంచేత ఈ ఫండ్స్ ఎంత అండి? తాత్కాలికమైనది. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మనల్ని పిలిచిన దేవుడు. పిల్లారా, నన్ను పిలిచాడు ఒకప్పుడు, దేనికోసం మన వ్యర్థం కాదు. అంచేతనే హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంది. హెబ్రీలు 11వ అధ్యాయం 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. చూసారా, మోషే చాలా విద్య నేర్చుకున్నాడు. మోషే చాలా గొప్పవాడు. ఫిలిస్తీన్
ఫిలిస్తీయుడు దేవుని కుమారుని వాదిస్తుంటే చంపి ఇసుకలో కప్పేశాడు. అయితే మోషే ఐగుప్తులో ఒక రాజు కావాలా, రాజు కుమార్తెకు అల్లుడుగా భర్తగా కావాలా, కానీ ఏమన్నాడంటే మోషే విశ్వాసం, ఈ ధనభోగం కంటే దేవుని ప్రజలతో శ్రమపడుట భాగ్యం. పిల్లలారా, ఆ భాగ్యం ఫిలిప్పీ పత్రికలో ఫిలిప్పీ 5వ అధ్యాయం 7వ వచనం చూస్తే అక్కడ ప్రభుని యేసు ప్రభు క్రీస్తు యేసుకు కలిగిన ఏం కలిగి ఉన్నాడు, ఏం చేశాడు మనసు, చదవండి. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండి ఆయన దేవుని స్వరూపము గలవాడయ్యుండి దేవునితో సమానముగా ఉంట విడిచిపెట్టకూడనే భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. చూడండి, కారణం ఏంటి? ఎందుకు రిక్తుడిగా చేసుకున్నాడు? ఆయన ఉన్నత స్థానం ఎందుకు వదలాలా? దేవుడు భూమి ఆకాశాన్ని సృజించాడు, అంత బాగుంది. తర్వాత ఏం చేశాడు? ఆదికాండం 1వ అధ్యాయంలో తన రూపములో తమ పోలిక నరులను చేయుదుము, నరులను చేయుదుము. అయితే ఆ నరులను చేశాడు. ఎలాగ చేశాడు? తన పోలికగా తన రూపంలో చేశాడు. కీర్తనకాడు 115:16 చూస్తే ఆకాశం దేవుని దగ్గర, భూమి తను సృజించిన నరులకి ఇచ్చాడనుంది. అయితే ప్రియ సహోదరుల సహోదరి, ఆయన సృజించిన నరుడు, ఆయన పుట్టించిన కుమారుడు. 100 కీర్తనలు అంటాడు కదా, చక్కని మాటలు, నేను మీ దేవుడును, మీరు నా గొర్రెలు, నేను మీ గొర్రెలు కాపరి. అంచేత ఆయన ప్రేమ ఎక్కడుందంటే ఆ పరలోకంలో లేదు. అక్కడ పరిశుడు కెరేబులు శరేబులు అంటున్నారు, కానీ వారి స్తుతుల కంటే మానవుని యొక్క ఆరాధన స్తుతుల మీద ఆయన ఆశలుగా ఉండే దేవుడు కనుక ప్రియ సహోదరి, ఆయన ప్రాణం ఎవరి మీద ఉందంటే తన కుమారు, తన రూపును చేసిన వారి మీద. అంచేతనే యోహాను సువార్త 3:16 ఏమంటాడంటే, దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి ఏం చేశాడండి? తన మొదటి కుమారుడు అబ్రహాముడిగా తన ప్రేమించి మొదటి కుమారుడు బలించుటకు తీసుకెళ్ళాడు. అయితే తన ప్రేమించిన కుమారుడిని మనకు అనుగ్రహించాడు. ప్రియ సహోదరి, మన జీవితంలో మనను పిలిచిన పిలుపు మనకు జ్ఞాపకం ఉండాలా? మనల్ని పిలిచిన పిలుపు జ్ఞాపకం ఉండాలా? ఎందుకు పిలిచాడంటే మనం పిలిచాడు, మనకు ఒక వరం ఇచ్చాడు. నీవు ఈ పని చేయాలా, నీవు ఈ పని చేయాలా, మనకు వరం ఇచ్చాడు. ప్రియ సహోదరి, అంచేత యేసు ప్రభు కొంతమందిని శిష్యులను పిలిచాడు. పిలిచిన తర్వాత వారికి మాదిరిగా వారికి నేర్పుతున్నాడు. ఒకసారి వారు వెళ్తున్నారు. చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయం 12వ వచనం. మరునాడు వారు బేతేలు నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని మరునాడు వారు బేతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అయితే ప్రభు ఏమన్నాడు? నీ పండ్లు అందుకని ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరినో తినుకుందురు కాక అని చెప్పాను. అయితే ఈ మాట కింద రాశాడు. ఈ మాట ఆయన శిష్యులు విన్నారు. చూసారా, ఈరోజు మనం వింటున్నాం. మనకిచ్చాడు. మొట్టమొదట యోహాను ప్రకటించాడు, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. ఆ తర్వాత ప్రభుని యేసుక్రీస్తు ఏమన్నాడు?
రాజ్యం సమీపించి పరలోక రాజ్యం మారు మనసు పొందండి. ఆ తర్వాత 12 మంది శిష్యులతో ఏమన్నాడు? మీరు సర్వ సృష్టికి వెళ్ళి పిరులారా, మనకి ఏం చెప్పాడు? ఇది ఒకటే సువార్త. ఈ సువార్త ఇది గొప్ప భాగ్యం. నా జీవితంలో నేను కూడా ఇది ఎప్పుడు అనుకోలేదండి. ఈ బైబిల్ గురించి నాకేం తెలియదు. మీరు పెద్దవారు, మంచి వాక్య అనుభవాలు, కానీ ఇలాగా నేను ఎప్పుడు అనుకోలేదు. లిపి లేని లాంగ్వేజీ, బంజారా లాంగ్వేజీ, లిపి లేదు, ఏమీ లేదు. ఏమైనా రాసుకున్నాము, రాబో దినాలు ఇది చదువుకొని మళ్ళీ జ్ఞాపకం చేసుకుందామంటే దానికి లిపే లేదు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను పిలిచాడు. ఎక్కడి నుంచి పిలిచాడంటే మత్తయి సువార్త 4:15-16 అనుకుంటాను. మన ఛాయలో ఏం చేయండి? చీకటిలో మన చదవండి. గలిలీ చీకటిలో కూర్చుండగా ప్రజలు గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. ఆ మరణ ఛాయ ఉంటేనండి ఏమి తెలియదు, ఏమీ తెలియదు. బాగా తాగేవాడిని, పచ్చి మాంసం తినేవాడిని. ఇక ఒక జంతువు అనుకోండి, ఆమోసైన ఆవులు మేడి పండ్లు ఏరుకున్నాడు. కానీ ఈ దళితుడు అనేక అడవి జంతువులు కట్టేసి, ఉడుములు 5-6 కట్టేసుకుని ఉంచేవాడిని. ఈ తేనె తిట్టు అక్కడ పాడేస్తే అక్కడికి వచ్చేస్తే అక్కడ ఉచ్చేసేవాడిని. అవి పడేది ఒక్కొక్కటి 8-10 కిలో ఉడుములు ఉండేదండి, ముషిళ్ళలాగా. కానీ ఉడుము మాంసాలు మంచిది. రసాయన బాగా తిన్నాను. అన్ని మాంసాలు ఉడక పెడితే పెద్దగా అవుతుంది, అది చిన్నగా అవుతుంది. అయితే అటువంటి జీవితం, అటువంటి పరిస్థితి. కానీ దేవుడు ఆ జంతువులు లాంటి నన్ను బయట తీశాడు. ఆయన కృప. చదువు రాదు, ఏమి రాదు. ఒక వాక్యం విన్నాను, యేసు రక్తమే ప్రతి పాపమును కడుగును. అరే, మేము ఇన్ని మేకలు నరికినాం, ఇన్ని రకంగా రక్తాలు చిందించినాం. అది సంక్రాంతి టైంలో జొన్న కోతలు వస్తుంది. ఆ టైంలో మేపబడిన 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు దున్నపోతులు నరికి ఆ రక్తమంతా బకెట్లో పట్టి కొన్ని బస్తాలు బూడిదలో కలిపి ఆ పరిసర ప్రాంతం, ఆ ఊరు, వాడ, తాండాలంతా పొలమంతా చల్లేవాడు. పొలి అని. దున్నపోతు రక్తం ద్వారా పంట వస్తుందా? ఆశీర్వాదం వస్తుందా? మిరియా సావుడా ఎన్ని చేసినా కానీ మా చుట్ట తాగేది మానేవాని కాదు. ఒకరోజు అడవిలా పొగాకు దొరకకపోతే తాగేసిన బిడి మొక్కలని పొడి చేసుకొని జిల్లడాకులు వేసుకొని పొగ కొట్టేవాడు. మెంటల్, జ్ఞానం లేదు. అది నాతోనే కాదు, నా తాత తరం నుంచి అదే బతుకు. ఇంకా వచ్చే తాలకి ఎట్ట ఉంటుంది చూడండి. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, ఒక దొంగ అంట, దొంగతనం చేసే దొంగ. ఇంకొక సిస్టర్ అంట, నీవేం చేస్తావంటే నేను దొంగతనం చేస్తాను అన్నదట ఆయన. అరే, నీవేం చేస్తే నేను దొంగతనం చేస్తాను. మరి మనం ఇద్దరం పెళ్లి చేసుకుందామా? పెళ్లి చేసుకున్నారట. పెళ్లి చేసుకొని ఏమైనా దొంగతనం మానేరా? వారిని ఇద్దరు కలిసి దొంగతనమే చేస్తున్నారు. ఇద్దరు కలిసి దొంగతనం చేస్తుంటే ఈ కొంతకాలంకు వారికి ఒక కుమారుడు పుట్టాడట. ఈ కుమారుడు ఏముంటుందండి? మా పెద్ద అబ్బాయి జాన్ బాబు గారి గుడివాడ, వాడు వల్లే కోపం పడుతుండే. అరే దళితుడా, వానికి ఎందుకు కొడతావు? నీదే వాళ్ళలో వచ్చిందిరా, నీదే వాళ్ళలో వచ్చిందని వాడు. అయితే ఈ కుమారుడు కొంతకాలం తర్వాత అస్వస్థత అయ్యాడు, సువార్త అందింది, రక్షింపబడాడు. రక్షింపడిన తర్వాత ఒక సేవకులు పోయి అతన్ని పరామర్శ ప్రార్థన చేస్తుంటే, అయ్యా ప్రభుని అంగీకరించినావు, మంచిదే. ఆయన అంటాడు, మా నాయన మా అమ్మ దొంగలే, నేను కూడా అదే పని చేసిన అయ్యగారు అన్నాడు. మరి నీకు ఆరోగ్యం బాగలేదు, ప్రభు దగ్గర ఏమైనా కోరుకో అంటే ఏమంటున్నా అంటే, అయ్యా ఏంది నీ కోరిక అంటే, నా కోరిక ఏమి లేదు, ఇగో ఇటు అటు పోయేవాళ్ళు సిగరెట్ పొగ వదులుతుంటే అది భరించలేకపోతుంది, దాన్ని జయించుటకు నా కోరిక అని అంటున్నాడు. చూడండి,
ఈ చెడును నేను జయించడానికి అదే నా కోరిక. ఈ రోజున మన జీవితంలో ఆ దయామయితో కలిసి ఈ లోకంలో మన యాత్రలో ప్రభును ప్రకటించేవారుగా మనల్ని పిలిచాడండి. ఎక్కడి నుంచి పిలిచాడు? 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 26 చూస్తే, సహోదరులారా సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ధనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిల్లబడలేదు గాని ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. చూసారా? ఒకవేళ ఆ హేరోదు భవనంలో ఉన్న వారి గొప్పవారి కానీ పిలుచుకొని ఉంటే మనకు దొరకన ఈ స్థానం మనకు దొరకదు. అందుచేత ఆ జ్ఞానుడుగా వారికి కూడా తెలియదు. జ్ఞానుడు తూర్పు దేశ జ్ఞానుడు. వారు చక్కగా ఆ రాజు భవన్ దగ్గర పోయి యూదుల రాజులుగా పుట్టిన వారు ఎక్కడా అని పోయి వారిని అడుగుతున్నాడు. ఒరే, నేను ఉండగా ఇంకోటి ఎవరయ్యా? వారికి కలవరం తలెత్తుకెళ్ళిపోయింది. అయితే ఆయన కృప ఎక్కడా? మన అందరికి అందుబాటులో ఆ మార్గంలో ఒక ఛత్రములో ఇరులారా అంచేత క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు ఆయనతో శ్రమ పడి లేనడా ఆయన ఆస్తికి మనం కర్తలవుతాం, వారసులు అవుతాం. లేకపోతే ఎలాగవుతాం? మనం కాలేమండి. ఇరులారా అంచేత అబ్రహామును పిలిచాడు. మాట మారు పలకగా తీసుకొని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత చూడండి 14 వచనం 22-14. ఆ చోటికి యెహోవా ఏరి అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొను అని నేటి వరకు చెప్పబడును. ఎప్పుడైనా మనము నమ్మామా మన పక్షాన దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. యెహోవా కార్యం ఊరికే చూడాలంట. బీపీ రెచ్చుకోకూడదు, షుగర్ ఎక్కువ చేసుకోదు. కానీ ఏం చేయాలంటే దేవుని కార్యం ఊరికే చూడాలంట. నిర్మాకాండం 14వ అధ్యాయం అంటాడు, మోషేతో అంటాడు, ఏమంటాడు? మోషే, ఈరోజు జరిగే కార్యం నీ ఎన్నడనూ చూడవు. ఏం చూస్తా ప్రభా? ఇల్లు చూస్తేమో నా మాట ఇంకా పూర్తి నమ్మతలేరు. కానాన్ని తీసుకుపోతానయ్యా, నాకు దేవుడు పంపించాడు, పాలు తేనె ప్రవహించే దేశానికి మనం వెళుతాము, అక్కడ మనకు చాలా బాగుంటుంది అంటే వారికి నమ్మకం లేదు. వారు ఆ దాస్యత్వం చేస్తున్నా కానీ వారు భుజించే భోజనాన్ని దానికి. అయితే ప్రభా వారు ఎక్కడి నుంచి గతంకి వస్తున్నారు? ఇది చూస్తే ఎదుటేముంది? సముద్రము. మనం ఆగగలమా? ఇంక ఏమనుకోవాలి? మనం అయిపోయింది అనుకుంటాం. కానీ సత్యవాడు గుడక నేను బ్రతకాల. మొన్న కొందరు ఏమేమో చేసి వారి ఆకర్షణ వరకు కోరిక ఏం చేయాలి? బ్రతకాలనే ఉంటుంది. కానీ మోషే ఎందుకు చాపు నీ కర్ర? చాపితే ఏమైందండి? సముద్రంలో దారి అయింది. మోషే ఊరికే చూశాడు. తెల్లారితాలకి ఏం చూశాడంటే శత్రు యొక్క శవాలు కనిపిస్తున్నాయి. పిల్లలారా, ప్రభు మనం పిలిచాడు, వెర్రి వాళ్ళని పిలిచాడు, దిక్కుమాలని పిలిచాడు. ఇప్పుడు మనం వెర్రి వాళ్ళం కాదు తెలుసా? మనం వెర్రి వాళ్ళం కాదండి. కీర్తనకాడు రాస్తాడు 113వ కీర్తన 7-8 వచనాలు. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రం లేవనెత్తువాడు.
పెంటకుప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడు. ఎక్కడి నుంచి లేపాడండి? ఓకేలా అనకూడదు కానీ నా బతికిదేనండి, నా బతికిదే. బాగా మాంసం తింటుంటే ఆ సారా బ్యాగ్ తిని కడుపు బట్టగా జీర్ణం కాక ఇంకా ఏం చేసినట్టే నోటి ద్వారా కక్కేవాడిని, కోమాలు వెళ్ళిపోయేవాడిని. కోమాలు వెళ్ళిపోతే ఆ ఊరు కుక్కలు వచ్చి మూతి అంతా నాకేది, ఇటుపక్క వంటలు పోసిపోయింది. ఎప్పుడుకో తీరిపోస్తే అప్పుడు ఇదంతా రోత ఉండేది, ఇటుపక్క కుక్కలు వంటలు వాసన. దేవుడు చంపలేదు, చాలామంది కోమాలు వెళ్ళిపోయి చచ్చిపోయారు. కానీ ఎందుకో ఈ పనికి వాళ్ళ దేవుడు నన్ను కరుణించాడు. నేను చాలా గర్విస్తా. పోయిన సంవత్సరము ఈ న్యూ ఇయర్ క్రిస్మస్కి హెబ్రోన్ నుంచి పరిచయం ఎక్కువ పంపితే ఫోన్ చేశారు, అయ్యా నువ్వు బెదర్ నువ్వు తిరుపురా పోవాలన్నారు. నల్గొండ డిస్టిక్లో తిరుపురా ఉంది. సరే అనుకొని మళ్ళీ ఏమన్నా 4 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి చెప్పారు, నంబర్ రాసుకున్నావు అంటే రాసుకోలేదు అన్నారు. నంబర్ రాసుకొని ఆయన ఫోన్ చేస్తే ఆ ఫోన్ ఎక్కడికి పోలేదంటే అస్సాం అవతల తిరుపురా అని. అరే ఆయనకి చెప్తే నీ ఆధార్ కార్డు నెంబర్ చెప్పాను, తెలుగు ఆయన ఉన్నాడు సేవకుడు. ఆధార్ కార్డు నెంబర్ చెప్తే నెంబర్ చెప్పిన, ఎందుకు టికెట్కి ఇస్తాడేమో ట్రైన్ కొనుక్కున్నాను, ట్రైన్కు బస్ కొనుక్కున్నాను. అయితే ఒక 20 నిమిషాలు రానుకున్న ఫ్లైట్ టికెట్ వచ్చింది. ఫ్లైట్ టికెట్ వచ్చిన తర్వాత అరే ఇది ఎక్కడ, ఏమి కథ, అక్కడ లాంగ్వేజ్ ఏంటి, ఏమి ఫోన్ చేసి మాట్లాడితే అక్కడ హిందే కదా, నీకు వచ్చు కదా బంజారా లంబడాయనకు నీకు అన్నీ వచ్చు కదా పో అన్నారు. సరే మళ్ళీ ఒక సేవకుని ఫోన్ చేసి మాట్లాడి, అన్న ఇటే పరిస్థితి, నాకు ఏం మాట్లాడుతున్నానంటే ఎవరో కూడా ఉంటాడు భయ్ నీకు తగ్గవాడు పో అన్నాడు. అంటే నేను చేసిన సరే ప్రభా. ఈ లోపల కొరియన్ గారు అక్కడే ఉన్నారు. అక్కడే ఉంటే మాట్లాడుతూ ఆయనతో మాట్లాడితే అంకులు ఉన్నారు అన్నాను. ఎంపీ నాయకు పోతే సరే చలి బట్టలు వేసుకొని రా అన్నాడు. సరే అనుకొని చలి ఎక్కువ అక్కడ పోయిన తర్వాత ఎయిర్పోర్ట్లో మా అబ్బాయి పనిచేస్తాడు. పనిచేస్తుంటే ఇంకా విమానం ఎక్కే ముందు 2 గంటల ముందు పోవాలట. ముందు పోవాలంటే అక్కడ ఎయిర్పోర్ట్లో పనిచేసి ఆ పోలీసు వాళ్ళు, ఎయిర్పోర్ట్లో పనిచేసే వాళ్ళు మా వారికి దోస్తు స్నేహితుడు. వాళ్ళు ఏం మా నాన్న రేపు పోతాడంటే 15 నిమిషాల ముందు రామన్నారు. అవన్నీ తీసుకొని జేబులో పెట్టుకున్న టికెట్. అందరు లైన్లో ఉన్నారు. ఒకరేమో కాకి బట్టలు తెల్ల బట్టలు నా బ్యాగ్ తీసుకుపోతుంటే అందరు నాకే చూస్తున్నారు. ఈయన మోడీ గారిని కలవనికి పోతున్నాడు అన్నట్టుగా. వెంటకుప్ప నుంచి లేపాడు. ఎక్కడండి? వెంటకుప్ప నుంచి. నీవు నేను నమ్మితే దేవుడు ఆ స్థాయికి తీసుకొస్తాడు. మనకు అపనమ్మకాలు, మనకు చాలా వరకు అపనమ్మకం. మార్తా మరియా ఇంటికి ఎన్నిసార్లు ప్రభు పోతుంటే ఆయననిగా గుర్తుపట్టలే. ఆ రాయి తీయమంటే ఏమంటుంది? ప్రభా వాసన వస్తుంది. 4 రోజులు అయింది తమ్ముడు చనిపోయి. మార్తా నీవు నమ్మితే దేవుని మహిమ చూచేదవు. పిల్లాడా, అబ్రహాము దేవునికి నమ్మేను, నీతిగా ఎంచుకొని ఆయన నమ్మేను. నీతి అంటే ఏంటి? దేవుడు నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. క్రీస్తు యేసునందు నీతిమంతుడు. ప్రియ సహోదరి, మనం పిలిచిన దేవుడు నీకేం వరం ఇచ్చాడు, నాకేం వరం ఇచ్చాడు. నాకేం వరం ఇచ్చాడంటే అడిగి నుంచి తీసాడు కనుక యోహాను గురించి బాగా చదివాను నేను. ఆయన తేనె మిడతలు ఉడుములు అవి ఇవి పురుగులు తిన్నాడు కనుక నేను ఆయన కంటే ఎక్కువ తిన్నాను కదా. నేను ఎందుకు ఆయనలాగా ఒక శబ్దంగా పలకాలి కదా. అనేక స్థలాల్లో యేసు ప్రభువుని గురించిన వార్త చెప్పాలి. నేను చిన్న సర్వీస్ చేస్తుంటే చేపల డిపార్ట్మెంట్ 164 రూపాయలు జీతం నాకు. పగలంతా చెరువులో పనిచేస్తుంటే జలగలు ఇవి కష్టా నేను చాలా కష్టం. నేను చాలా కష్టము. చిన్న ఉద్యోగం. తాడేపల్లి గుడి నుంచి అక్కొల్లేరు, ఆకివీడు, భీమవరము, పాలకొల్లు, కాకినాడ ఇవన్నీ సర్వే చేసేవాడిని చేపలు. కానీ దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు. కానీ రక్షణ ఇచ్చి నేను తలగా చేసి కానీ తోకలిగినాడు. చాలా సమస్యలు వచ్చేది. కానీ అక్కడ ఉన్న దేవుని బిడ్డలు బాగా చెప్పారు నాకు, దాన్ని పరామర్శి చెప్పారు. మొదటిసారి నాకు వాగ్దానం తలగా చేసుకుని తోకలిగినాడు.
ఈ తలతోక అంటే మాకు తెలియదు. మేము అడిగినప్పుడు వాడు పామును తలకాడ కొడితేనే చచ్చేది. అరే పాము తల అనుకునేది. ఒక టీచర్ అక్క ఎలిసక్క ఉండి, తమ్ముడా పాము తలతోక కాదు, తల అంటే శిరస్సు, నీ తల తీసే చెడ్డి ముందర పెడితే గుర్తుపడతారా? యేసు ప్రభు నిన్ను శిరస్సుగా చేస్తున్నాడు. చాలా విషయాలు కనుక దేవుడు ఆ రకంగా తీసుకొచ్చాడు. ఆ సర్వీస్లో ఎన్నో సమస్యలు. అప్పటికి కూడా చదువు లేదు, అప్పుడు కూడా చదువు లేదు, బడిలో కాలు పెట్టలేదు నేను. కానీ 3 ఉద్యోగాలు చేశాను. ఫస్ట్ మిలిటరీ 70లో ఆ మైసూర్ స్టేట్ నుంచి. మిలిటరీ ఎందుకు పోయినానంటే, ఒక టీచర్ ఈ సువార్తను గురించి చెప్పాడు, బైబిల్ గురించి. మేము ఆ మేకలు బర్రెలు అవి ఇవి కోసి రక్తం చిందిస్తుంటే, అయ్యయ్యో ఈ రక్తం కాదు, యేసు ప్రభు నమ్మితే యేసు రక్తం ప్రతి పాపము పవిత్ర చేయును, క్షమించును అన్నారు. యేసు ప్రభు తక్కువ కులమాడు, మా దేవుడు చూడు అట్లా ఉంటుంది. ఒక కొండకు ఒక రాయికి చున్నం పూస్తే అదే దేవుడు. దాని దగ్గర పోయి ఆ మేకలు కోసేవాడు, తినేవాడు, దాని కాళ్ళు కట్టేవాడు. ఇంకొక చోట ఏదో కోసే ఆ కోడిని కాళ్ళు ముక్కు కట్టేవాడు. ఇంకా ఎవరు? బాలాజీ అంటారు మా దగ్గర. అది ఆయనే. 7 కొండలు కాదు, చాలా కొండలు ఉన్నాయి. అక్కడ ఈ తల బాగా మాసుకుపోయిపోయి ఈ ఎట్టుకెళ్ళి ఇవ్వాలి. ఏమైనా కానీ మా బూతు మాట పోయేది కాదు, మా నోట తాగే చుట్ట బీడి కూడా పోయేది కాదు, ఆ సారా పోయేది కాదు, ఆ దొంగ బుద్ధి పోయేది కాదు. ఎన్ని చేసినా కానీ ఏమీ లేదు. దేవుడికి ఇవి కావాలన్నా? అపోస్తలుల కార్యం 17:24 ఏముందంటే, దేవుడు మనుషుల చేతితో సేవింపబడువాడు కాడు. ప్రియ సహోదరి, అయితే ఇవన్నీ ఇచ్చేవాడు. పోలి మంచి మాంసం పెడుతున్నామా? ఆ కాళ్ళు పెట్టా. టాంగా మాంగేని, ముండి మాంగేని, లట్టా మాంగేని, అప్పనో దల మాంగో సర్, అప్పనో దల యేసు నదిను రే, అప్పనో పాప ధోవ సర్, నాళ మాంగేని, లింబు మాంగేని, కుంకు. ఇవి అడుగుతాడా? హృదయం కావాలా? అంచేతనే ప్రకటన 3:20 ఏమంటాడు? ఎవరైనా నా స్వరం విని హృదయమనే తలుపు తీస్తే వారితో నేను, నాతో వారు. భోజనం అంటే ఏంటి? 7 పిల్లలకు నోట్లో అయితే అన్నం పెడితే 7 మానేస్తాడు. అంచేత భోజనము చేయుదుము. మర్చిపోయాను నేను, ఎప్పుడో దీన్ని గుర్తుకే పీకాలి కానీ మర్చిపోయిన జోబులు పంపించుకోను. అంచేత దేవునితో భోజనం చేయుట. అంచేత లూకా సువార్త 22:14 అంటాడు, నా సహోదరులారా, ఈరోజు మీతో ఫోన్ చేయటకు ఆఖరి